ఈ ఊళ్ళో ఆడిటోరియం కట్టిస్తానని వాగ్దానం చేశారు. మీ మాట మీద నమ్మకంతోనే మేమంతా ఒక కమిటీగా ఏర్పడి ఆ థియేటర్ నిర్మాణాన్ని పూనుకున్నాం. ఈ ఊరి చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అమ్మా మీరు కూడా వినాలి, ఒక్క మాట. ఆ ఆడిటోరియానికి గౌరీ శంకర కళా నిలయం అని మీ ఇద్దరు పేరు మీద పెట్టాలని అనుకుంటున్నాం. నా పేరెందుకండి? ఎందుక? వితౌట్ గౌరీ దెర్ ఈజ్ నో శంకర్. ఆ జంటను విడదీసే హక్కు సృష్టికర్త బ్రహ్మకు కూడా లేదు. కాదనకూడదు, ఓకే అనాలి. అంటే ఊళ్ళో నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని. ఎవరండి మీ పేరు పెడితే అనుకునేది? సర్లేండి, మీకంత ధైర్యం ఉంటే సరే, ఓకే. థ్యాంక్స్ అండి. దీనికి మద్రాసు నుంచి ఆర్టిస్టులు అందరినీ పిలిపించి. ఎవరు? సినిమా ఆర్టిస్టులు? అవునండి. సినిమా యాక్టర్లే? అవునండి. ఎవరే? వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉండాలి. ఇంకెక్కడ ఉంటారమ్మా? ఒక స్టార్ నైట్ కండక్ట్ చేసి దాని మీద వచ్చిన డబ్బుతో కడదామని. బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది. అయితే మేము ఎయిర్పోర్ట్ లో ఉంటామండి. ఇవి స్టార్ నైట్ టికెట్ బుక్స్. డోనర్ 1000 రూపాయలు, స్మాల్ డోనర్ 500, మినీ డోనర్ 100 రూపాయలు. ఓహో, ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇవి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నలుగురికి ఇవ్వాలండి. పుస్తకాలా? అవునండి. అయితే మొత్తం 10 పుస్తకాలు 10 మందికి ఇస్తే సరిపోతుంది. 5 లక్షలు వస్తుందండి. అలాగా? కూర్చోండి. మీతో ముఖ్యమైన పనులు వచ్చాం. చెప్పండి. మీ అన్నయ్య గారు పంపించారు, శంకర్రావు. ఏం లేదు మురళి గారు, ఈ ఊళ్ళో నాటకాలు ప్రదర్శించాలన్నా, సభలు జరపాలన్నా, సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా ఓ మంచి ఐటమ్ లేదు. అందుకని మీ అన్నయ్య గారి పేరున, మీ వదిలి గారి పేరున గౌరీ శంకర కళా నిలయం అని ఒక ఆడిటోరియం కట్టించాలనుకున్నాం. ఆ కమిటీకి మీ అన్నయ్య గారే చైర్మన్. పోతే చందాలు కూడా వసూలు చేస్తున్నాం. చందాల పుస్తకాలు కూడా వచ్చేయించాం. మీకు పుస్తకం ఇమ్మన్నారు శంకర్రావు. అలాగా? ఈ పుస్తకం 25,000 రూపాయలు. మీరు చందాలు వసూలు చేసినా చెయ్యకపోయినా ఏం చేసినా సరే ఇవాళ 4వ తారీఖు మళ్ళా 24వ తారీఖు వస్తాం. ఆ 25,000 మాకిచ్చే పూచి మీది. 25,000 నీకివ్వాలా? అవునమ్మా, 1-2-5-6 లక్షలు కలెక్ట్ చేయాలప్పుడు. ఎవరిని ఉద్ధరించడానికి కలెక్ట్ చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడం ఏమిటమ్మా? ఆయన పేరుతోనే కట్టిస్తున్నాం, ఆయన కోసమే చేస్తున్నాం. ఆయన్నేం మీరు ఉద్ధరించనక్కర్లేదు, ఆయన కోసం మీరేం చేయనక్కర్లేదు. ఆయన ఒక పిచ్చివాడు, అమాయకుడు. ఆ పిచ్చితనాన్ని అడ్డం పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడుతున్నారు. లేకపోతే మీరు ఆడిటోరియం కట్టడం ఏంటి, ఆయన పేరు పెట్టడం ఏంటి, మేం చందాలు ఇవ్వడం ఏంటి, ఆ డబ్బు మీరు పోగేసుకోవడం ఏంటి? పేరు పెడతామనగానే ఆయన సంబరపడిపోయి ఉంటారు. ఇలాంటి గొడవల్లో ఆయన ఎప్పుడు ఇరికించకండి. ఆయన బలవంతం చేయలేదండి. బలవంతం చేసి ఉండరు. మీ పబ్బం గడుపుకోవడానికి ఉబ్బేసి ఉంటారు, ఆయన ఉబ్బిపోయి ఉంటారు. ఆయన్ని పాడు చేయడానికి దొరికారు. వెళ్ళండి. ఎంత పొగరండి దానికి, ఎంత పొగరు! మీరు పంపించారనే గౌరవం కూడా లేకుండా పుస్తకాలు వాళ్ళ మొగాలకేసి కొడుతుందా? ఆ పేపర్ మీద మీ బొమ్మ ఉంది, ఆ రసీదుల మీద మీ పేరుంది, అది కూడా చూడకుండా చించి వాళ్ళ మొగాలకేసి కొట్టి చీ పొమ్మంటుందా? చెప్తానండి దాని పని. రాక లోపలికి రా. ఎందుకు రావాలే? నువ్వు మాట్లాడే అడ్డమైన మాటలు పడ్డానుక? అసలు నువ్వే అనుకుంటున్నావే? నువ్వు పెద్ద గొప్పదాన్ని అనుకుంటున్నావా? నా ముగ్గురు ఉద్యోగం చేస్తున్నాడు, నేను మహారాణిని అనుకుంటున్నావా? జాగ్రత్త, ఒళ్ళు రాలిపోతాయి. ఏమైందక్క? నా తలకాయ అయింది. నంగ నచ్చి కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. ఎంత పొగరే నీకు! ఆయన పేరు మీద ఒక పెద్ద హాల్ కడుతుంటే సంతోషించాల్సింది పోయి నువ్వు నీ మొగుడు కలిసి ఏడుస్తున్నారా? ఏడవటం ఏంటక్క? ఎవరు చెప్పారు? ఏడవలేదు, సంతోషించారు. ఆయన ఫోటో, ఆయన పేపర్లు చించి వాళ్ళ మొహాన్ని కొట్టి బాగా సంతోషించారు. అలా చెప్పారా వాళ్ళు? వాళ్ళని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. అందుకే నువ్వు అన్నా కప్తే వాళ్ళు చెప్పారు. ఆయన పిచ్చివాడిని చేసి ఆడిస్తున్నారు అని అన్నావా లేదా? అన్నావా లేదా? నిజమే, ఆయన పిచ్చివాడు కాబట్టే మీ ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు పెళ్లి చేశాడు. ఆయన విలువ నీకేం తెలిసే? రోడ్డు మీద పెళ్ళాడు, ఏం చెప్తారు? 25,000కు నువ్వు నీ మొగుడు ముఖముఖాలు చూసుకున్నారు. ఆయన విలువ 25,000 కాదే, 25 లక్షలు. జాగ్రత్త, ఇంకెప్పుడు ఆయన గురించి మాట్లాడుకో. డబ్బు తీసుకున్నారు, ఫ్లాట్స్ అన్నారు, ఎక్కడి స్థలం అక్కడే ఉంది. ఆగిపోయిన పని ఆగిపోయినట్టుగానే ఉంది. అవునండి, సిమెంట్ కావాలి, దానికి పర్మిషన్ కావాలి. అప్పుడే తొందరపడితే ఎలా? మీ 3 లక్షలకి అవుతుందా? మేము 30 లక్షలు పెట్టాం. మా సంగతి ఏమిటి? సార్, రంగమహల్ పక్కన 3,000 గజాల స్థలం ఉందండి. 3 లక్షలు చెబుతున్నారు. మనకైతే 2 లక్షలకే ఇస్తామంటున్నారు. మళ్ళా ఆ సెంటర్లో అంత చౌకగా స్థలం కావాలా దొరకదు. మనం డొనేషన్ పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు ఇంకా డబ్బు పంపించలేదు. వచ్చే నెల చీఫ్ మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. అంచేత ఈలోగా 25,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేయించేసుకుని చీఫ్ మినిస్టర్ శంకుస్థాపన చేయించేసామంటే ప్రజలు వెంటనే చందాలు ఇచ్చేస్తారు. వెంటనే బిల్డింగ్ ప్రారంభించవచ్చు. మీ పేరే పెట్టేస్తాం. ఓపెన్ చేయించేయచ్చు. ఓహో, అయితే ఇప్పుడు స్థలానికి అడ్వాన్స్ ఇవ్వడానికి మనకు 25,000 కావాలి, అంతే కదా? 25,000 అంటే మన పని అయిపోద్ది. వెంటనే ఫౌండేషన్ వేసేయచ్చు. మీరు కూర్చుంటే కాఫీ తీసుకోండి. ఎవరి మనం మీ నాన్నకి ఇవ్వాల్సిన ఆ 25,000 నీ దగ్గర ఉన్నాయి కదా, అవి ఇలాగే. ఎప్పుడు వచ్చారు బాబాయ్? ఇదే రావడం. అమ్మాయికి సంబంధం కుదిరింది. అలాగా? ఎవరు? దేవవారం. మరి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాం. ఎప్పుడు? వచ్చే నెల 2వ తారీఖు.
వెరీ గుడ్ వెరీ గుడ్. పోతే లగ్నపత్రికతో పాటు డబ్బు కూడా పంపన్నారు. ఓహో, లగ్నపత్రిక కూడా పంపించాలి. 15వ తారీఖున పంపించాలి. 15. ఇవాళ తారీఖు ఎంతరా? 12. ఇంకా 3 రోజులు టైం ఉందిగా. డబ్బు కోసం ఏర్పాట్లు చేసేస్తాను. ఏంటి శంకరారు ఇలా మా ఇంటికి వచ్చారు? కాదు, మొన్న స్థలానికి అడ్వాన్స్ అని 25,000 రూపాయలు తీసుకువెళ్ళారు కదా, చందా రోజులు కాగానే ఇస్తా అన్నారు కదా, దానికోసం. ఏం చందాలండి? అనాకారి వాళ్ళందరికీ చందా పుస్తకాలు ఇమ్మన్నారు. ఒకరి నుంచి 50 పైసలు వసూలు అవ్వలేదు. అది కాదండి, అది మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్లికని ఉంచింది. అది ఇవ్వకపోతే వాడి పెళ్లి ఆగిపోతుంది. పెళ్ళి అయిపోతే నేనేం చేయనండి? నా వల్ల అయిపోద్దా? మీరు ఇచ్చిన 25,000 కాకుండా నా చేతికి 25,000 పడ్డాయి. కానీ అడ్వాన్స్ ఇచ్చాం కానీ టైంకి రిజిస్ట్రేషన్ చేయించలేకపోయాం. మొత్తం 50,000 గోవిందా. చివరికి అంతా పోయి కోట కూడా పోయి ఇదిగో ఈ సైకిల్ మిగిలింది. మురళి, నేనే. ఏం లేదు, మీ నాన్న నాకు ఇచ్చాడే 25,000. ఆ డబ్బు సర్దుబాటు కాలేదు. నువ్వు సర్దుబాటు చేయగలవా? లత, లత, నీకో విషయం చెప్తాను, అప్సెట్ అవ్వకు. ఏమిటండి? ఏం లేదు, మా చెల్లెలు పెళ్లికని 25,000 మీ బావగారి దగ్గర దాచాం కదా, ఆ డబ్బు ఆయన ఎవరికో ఇచ్చేశారట. ఎవరికో ఇచ్చారా? అవును, ఇప్పుడు ఆయన తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేరట. ఆ డబ్బు మనమే ఎక్కడో చోట అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. గౌరీదేవి గారు, గౌరీదేవి గారు, మీ ఆయన విలువ ఎంతమ్మా? 25 లక్షలు. 25 లక్షలు విలువ చేసే మీ ఆయన గారు మా 25,000 వాడుకోవాల్సినంత కర్మేం పట్టిందమ్మా? అంతా మమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళే అన్నావుగా. ఇప్పుడు మీ డబ్బు మేము ఉపయోగించుకున్నావా, మా డబ్బు మీరు ఉపయోగించుకున్నారా? అది పెళ్లికి సంబంధించిన డబ్బని పరాయి సొమ్ము అడిగినప్పుడు పువ్వుల్లో పెట్టివ్వాలనే జ్ఞానం లేదా మీకు? లత, ఊరుకు ఉపదేశాలు ఇవ్వడం కాదు, మీ ఆయనకి ఉపదేశం. రేపు లగ్న పత్రిక పంపించాలి. డబ్బు లేకుండా పంపితే వాళ్ళు తీసుకోరు. వాళ్ళు తీసుకోకపోతే సంబంధం చెడిపోతుంది. సంబంధం చెడిపోతే దాని బ్రతికే నాశనం అవుతుంది. దాని బ్రతుకుగానే నాశనం అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడక. లగ్న పత్రిక పంపించాల్సింది ఈ రోజు కాదు, రేపు. ఇంకా 24 గంటల టైం ఉంది. మీరనుకున్న ముహూర్తం దాటిపోయినా, పెళ్లి చెడిపోయినా అప్పుడు మాట్లాడివా నేను? ఇంతసేపు నీకు తెలియక మాట్లాడుతున్నావు అనుకో. కాదు, డబ్బు పొగరతో మాట్లాడుతున్నా. డబ్బు ఈ రోజు చూశారు మీరు, నేను ఎప్పుడో చూశాను. ఇంకెప్పుడు ఈ గడప తొక్క. నా ఎదురుగా నిలబడి మాట్లాడకు. వెళ్ళి కనిచ్చి మధ్యాహ్నం మీ ఆయన రమ్మను, డబ్బు తీసుకుని వెళ్ళమను. సార్, సార్, నమస్కారం సార్. తమ దైవాలు మంచి యాంగిల్లో ఇల్లు కట్టుకున్నాను సార్. సార్, ఎవరి యాంగిల్లోనే మార్పు వస్తుందేమో కానీ నా యాంగిల్లో మాత్రం మార్పు రాదు సార్. ఈవేళ మొదటి తేదీ కదా సార్, మొదటి ఇన్స్టాల్మెంట్ కడదామని వచ్చాను సార్. 25,000 రూపాయలు క్యాష్ తీసుకొచ్చాను సార్. క్యాషియర్ గారు లేదు సార్. అమ్మ కట్టమంటారు సార్. 25,000? అవును సార్. థ్యాంక్ యూ సార్. మురళి, ఆ 25,000 రెడీగా ఉంది. నువ్వు వచ్చినా సరే, మీ ఆవిడని పంపినా సరే, మీ నాన్నని పంపినా సరే, క్యాష్ ఈజ్ రెడీ.